హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళు, సార్ నేను వెరీ ఫ్రెషర్, నాకేం తెలియదు జావాలో, మరి నేను జావాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ నెక్స్ట్ అండ్ ఎక్స్పర్ట్ జావా ఎక్స్పర్ట్ కావాలి అంటే ఓకేనా, ఇంకా ఏం నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే నేను రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, మనకు కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమున్నాయి, అండ్ నెక్స్ట్ ఆ కోడ్ అనేటువంటిది రాసిన తర్వాత ప్రోగ్రామ్ను మనం ఎట్లా కంపైల్ చేయాలి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ బైట్ కోడ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ తెలిసిన తర్వాతనే వాట్ ఈజ్ జావా అండ్ వాట్ ఈజ్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అండ్ what is a okay na keyword, what is a variables, what is the data types, what is a okay na uh, operators and control statements, control structures, etc. వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని అండ్ నెక్స్ట్ జావా ఓకేనా సింటాక్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఓ కాన్సెప్ట్ మీద, వెరీ బిగినింగ్ జావా సింటాక్స్ అనేటువంటి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నీకు వీటితో పాటు ఇక్కడ నేను ఇందాకనే చెప్పినా కదా, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, లూపింగ్ కాన్సెప్ట్స్, దాంట్లో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, ఓకేనా, స్విచ్, ఈ ఈ కాన్సెప్ట్స్ ఏమున్నాయి. సో వీటన్నిటిని ఈ బేసిక్ లెవెల్లో మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వన్స్ వీణ నువ్వు ఓకేనా ప్రాక్టీస్ చేయడం అండ్ ప్రోగ్రామింగ్ రాయడం అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ అని చెప్తున్నాం, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఓకేనా మెయిన్ గా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలండి అంటే క్లాస్ అనేటువంటిది, ఆబ్జెక్ట్ అనేటువంటిది, అండ్ నెక్స్ట్ ఓకేనా ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అండ్ నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్, డేటా ఎన్క్యాప్సులేషన్, అండ్ నెక్స్ట్ ఓకేనా మెసేజ్ పాసింగ్. ఈ కాన్సెప్ట్స్ ఏదైతే ప్రోగ్రామింగ్ అనేటువంటిది సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ జావా అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఓకే. సో యూ need to learn about OOPS concepts like class, object, inheritance, polymorphism, exception హ్యాండ్లింగ్ కావచ్చు. అండ్ ఓకేనా ఇక్కడ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద కూడా నీకు బాగా అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. ఏంటి ఎక్సెప్షన్ అంటే, ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్తాం. ఈ రన్ టైమ్ ఎర్రర్ ఉంటే ప్రోగ్రామ్ అనేటువంటిది నీకు అవుట్పుట్ అనేటువంటిది రాదు. ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ వితౌట్ డిస్ప్లేయింగ్ ఎనీ అవుట్పుట్ ప్రోగ్రామ్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. సో మరి ఆ ఎక్సెప్షన్ ఏముంది, ఎక్సెప్షన్ అంటే ఓకేనా ఎన్ని రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి, సో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనము ఓకేనా తరువుగా ప్రిపేర్ అవుతాం, ఓకేనా డిస్కస్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ సమ్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. తర్వాత సమ్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ లైక్ ఓకేనా సమ్ ప్రోగ్రామ్ ను గార్బేజ్ ను ఎట్లా మనం అంటే పర్ఫార్మెన్స్ ను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సో అటువంటి కాన్సెప్ట్స్ ను ఇక్కడ మనం ఎఫిషియన్సీ స్టేజ్ లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత నెక్స్ట్ సమ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ లిస్ట్ అనేటువంటిది కానీ అండ్ మ్యాప్ అనేటువంటిది కానీ సెట్ అనేటువంటి ఇంటర్ఫేసెస్, అండ్ ఆ ఇంటర్ఫేసెస్ లో అరే లిస్ట్ అనేటువంటిది, లింక్డ్ లిస్ట్ అనేటువంటిది ఓకేనా ఈ కాన్సెప్ట్స్ ను మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్, అండ్ వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మనము కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ లో యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్. సో మల్టీ థ్రెడింగ్ మీద కూడా మనం చాలా ఫోకస్ చేయాల్సి ఉంటది. ఎందుకండి అంటే మోర్ దెన్ వన్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ ఎట్ ఏ టైం. సో మరి ఎట్ ఏ టైం ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి,
అండ్ ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుంది దీనికి అనేటువంటిది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అండ్ ఫైల్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ఫైల్ ఇన్పుట్ అనేటువంటిది ఫైల్ గా తీసుకోవాలి, అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్ మీద నీకు కంపల్సరీ అవేర్నెస్ ఉండాలి. జావా జేడిబిసి, జావా డెవలప్మెంట్, జావా డేటాబేస్ కనెక్టివిటీ, జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఎందుకండి అంటే ఇక్కడ జావా మీద వర్క్ చేసేటువంటి ఏ ఎంప్లాయీ అయినా కూడా ఏదో ఒక టైంలో డేటాబేస్ కు కనెక్ట్ కావాల్సిందే. మరి డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ లో ఒక టేబుల్ ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లోకి డేటాను ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్స్ మీద నీకు కంపల్సరీ అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది కూడా నేను నేర్చుకొని ఉండాలి. అండ్ ఈ డేటాబేస్ కు జావాకు ఎటువంటి ఎట్లా కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ జేడీబీసీ దీని మీద కూడా నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. తర్వాత సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ లైక్ ఓకేనా ఆ ఏంటండి అంటే స్ప్రింగ్స్ అనేటువంటిది, మ్యావెన్ అనేటువంటిది, స్ప్రింగ్స్ అనేటువంటిది, హైబర్నెట్స్ అనేటువంటిది, సమ్ మైక్రో సర్వీసెస్ అనేటువంటివి, సమ్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి, వీటి మీద కూడా నీకు కంపల్సరీ అవేర్నెస్ ఉండాలి. సో ఇట్లా నీకు వాట్ ఈస్ కోడ్ అండ్ వాట్ ఈస్ ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఓకేనా కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని హౌ టు టెస్ట్ అనేటువంటిది నీకు తెలిసింది అంటే ఓకేనా యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అని చెప్పేసి. సో ఇదండి ఓకేనా జావా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్ అవ్వాలంటే మనం ఏం స్టెప్స్ ఫాలో కావాలి అనేటువంటి దాని గురించి. మరి ఇది నేర్చుకోవాలి అంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవడం ఎందుకు, మన పైథాన్ లైఫ్ వాళ్ళే ఏం చేస్తున్నారండి అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/java-programming-telugu.html అనేటువంటిది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటిది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది తరువుగా అబ్జర్వ్ చేయండి అండ్ గో త్రూ ఆల్ దీస్ ఓకేనా డీటెయిల్స్ హియర్. మీరు చూడాల్సిందల్లా ఇక్కడ కోర్స్ సిలబస్ ఏం సిలబస్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఒక్కొక్క దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళండి ఓకేనా ఎంత సిలబస్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది మీకే అర్థమవుతుంది. ఎందుకండి అంటే బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆన్ జావా హియర్ వీఆర్ ప్రొవైడింగ్ హ్యూజ్ కాన్సెప్ట్స్ విత్ లెస్ అమౌంట్ అనేటువంటి ఫార్ములా తోటి ప్రొవైడ్ చేస్తున్నాం. Use this opportunity. Okay, now I wish you all the best. Thank you.